ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ్యులు వివేక్ గారిని, ఇతర సినిమా ప్రముఖులను, పారిశ్రామిక ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం తరఫున ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల, వివిధ దేశాల ప్రతినిధులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ సంస్థ 3 దశాబ్దాల క్రితం పెద్దలు అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమై తెలుగు భాషను, భావాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా మనందరికీ ఆత్మగౌరవాన్ని పెంపొందించిన నందమూరి తారక రామారావు గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థ నిజంగానే గొప్ప సంస్థ. మొదటి సమావేశం హైదరాబాద్ నగరంలో జరిగితే మళ్ళీ 12వ సమావేశం హైదరాబాద్ నగరంలో జరగడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మొదటి తరం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు నివాస ప్రాంతాలను మార్చుకున్న వాళ్ళకి ఇక్కడున్న మూలాలతో పరిచయాలు ఉన్నాయి. కానీ 3-4 తరాల ముందు మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఈరోజు క్రమంగా వాళ్ళ బంధము, అనుబంధం సన్నగిల్లుతూ వస్తున్న సందర్భంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 3-4 తరాల ముందు ఇతర దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరం కలుసుకొని మనందరం ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే 2వ భాషగా తెలుగు భాష ఉన్నది. హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలామందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది తెలుగు భాష 2వ భాష. దాదాపుగా 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో, వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా, ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 65% ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం. ఇదే కాదు, దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు,
నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం, వారు పోషించిన పాత్ర, ఆ తర్వాతి తరంలో కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. 2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య